పాలిటిక్స్ లో పవన్ ట్రెండ్ మొదలయ్యిందా? ప్రధానమంత్రి మోదీ చెప్పిన తుఫాన్ ముందు రాబోతుందా? దేశ రాజకీయాల్లో జనసేనాని పవనాలు వీచే టైం అతి త్వరలోనే రాబోతుందా? అంతే ఇప్పుడు అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలో రావడంలో జనసేనాని పోషించిన అర్జునుడి పాత్ర హస్తిన పెద్దలకు సైతం ఆకట్టుకుంది. అందుకే పవన్ ఎప్పుడు వెళ్లినా ఢిల్లీలో డీల్ ఓకే అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం. 10 ఏళ్లు ఎన్నో డక్కాముక్కీలు తిన్న పవన్ రాటుదేలారు. తనదైన పంథాలో రాజకీయం చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆవేశం, కావలసిన చోట ఔదార్యం, అన్నింటికి మించి హుందాతనం చూపిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చరిష్మాని సౌత్ ఇండియాలో తమ పార్టీ బలోపేతానికి వాడుకోవాలని ఓ బ్రహ్మాండమైన ప్రణాళికతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన పవన్ గురిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పవన్ అవసరం తమకెంతో ఉందని భావిస్తున్నారంట బీజేపీ పెద్దలు. తెలుగు రాజకీయాల్లో పవన్ ని మించిన జనాకర్షక నేత మరొకరు లేరని బీజేపీ బలంగా నమ్ముతుంది. ప్రస్తుతం దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది తప్ప పెద్దగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోలేని పరిస్థితి. సౌత్ ఇండియాలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమయ్యింది. ఈ క్రమంలో సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ కళ్యాణ్ భుజాలపై వేసేందుకు కసరత్తు జరుగుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ను తెరమీదికి తెచ్చారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్ కు బలమైన మద్దతు లభించింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన మాటలు మారుమోగిపోయాయి. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి మున్ముందు తన ప్రయాణం అన్ని చోట్లకు సాగుతుందని అప్పుడే ఓ హింట్ ఇచ్చారు పవన్. త్వరలోనే హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేయడం ఖాయమంటున్నారు. మద్దతు కూడగట్టుకోవడం కోసం 5 రోజుల పాటు దక్షిణాది భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారంట. అనంత పద్మనాభస్వామి ఆశీస్సులతో జనసేనాని ముందడుగు వేస్తారంటున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతిచ్చారు. దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. నిజానికి పవన్ ఎజెండా ఒక్కటే అనిపిస్తుంది. ప్రజలు మెచ్చిన నాయకుడు కావడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మాట పడకుండా బ్రతకడం. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే రాజకీయ నాయకుల్ని చూశారిన్నాళ్లు ప్రజలు. కానీ తప్పు చేస్తే క్షమాపణలు చెప్పిన నాయకుడిని మొదటిసారి చూశారు. అంతెందుకు ఏపీలో అన్ని నియోజకవర్గాలు ఒకేతైతే పిఠాపురం నియోజకవర్గం ఒకెత్తు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఓ స్టేటస్ గా మారిపోయింది. ఇప్పుడు అదే సెగ్మెంట్ ను తన పొలిటికల్ అడ్డాగా, కంచుకోటగా మార్చుకుంటున్నారు పవన్. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల, ఇప్పుడు లోకేష్ కు మంగళగిరి అడ్డాగా మారినట్టుగా పిఠాపురం అంతే పవన్ కళ్యాణ్ అడ్డా అనేలా మార్చేసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయించారు. అలాగే పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 40 కోట్లకు ఆమోదం తెలిపారు. 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. గొల్లప్రోలులో త్రాగునీటి పైప్ లైన్, మోటార్ల మరమ్మతుల కోసం 72 లక్షల విలువైన పనులు చేపట్టినట్టు చెబుతున్నారు. ఇలా పవన్ సినిమాలు చేసినా, పాలిటిక్స్ చేసినా పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందుకే పవన్ అనే ఆయుధాన్ని సౌత్ ఇండియాలో గట్టిగా వాడుకోవాలని డిసైడ్ అయ్యింది బీజేపీ అధినాయకత్వం. అతి త్వరలోనే సౌత్ లో పవన్ తుఫాన్ రావడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.